పౌలు యొక్క భారం అది. ఏ విధంగా సాతాను వీళ్ళని తాకకూడదు, ముట్టకూడదు వీళ్ళని అని దేవాసక్తితో కొరింథీ సంఘానికి, సార్వత్రిక సంఘానికి ఆయన సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. ఆయన ఆ పౌలు మైండ్ సెట్ని మనం గుర్తించాలి. దేవుని ఆత్మ యొక్క ఉద్దేశాన్ని గుర్తించాలి. మనం మీ ఎడల దేవాసక్తి కలిగి ఉన్నాను, నాకు ఈ ఆసక్తి ఎందుకంటే పవిత్రురాలైన కన్యకునిగా, పవిత్రమైన కన్యకగా, ఒక్కడే పురుషునికి అంటే ప్రభువుకి సమర్పించవలెనని మిమ్మును ప్రదానం చేశానది. మిమ్మల్ని ప్రదానం చేశాను. ఇక ప్రదానం అయిపోయిన తర్వాత ఇంకా అమ్మాయి ఆలోచనలు కానీ, చూపులు కానీ, తలంపులు కానీ ఎవరి మీద ఉండకూడదు. ఇంకా ప్రదానం చేయబడిన ఆ పెళ్లి కుమారుడి మీదే ఉండాలి, అంతే.